నమస్కారం. వెల్కమ్ టు హెచ్పి సిస్టర్స్. ఈ వీడియోలో మేము మా ఫస్ట్ ట్రిప్ రామేశ్వరం టెంపుల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడే మేము అగ్నితీర్థంకు చేరుకున్నాము. అగ్నితీర్థం అంటే ఏదో కాదండి, సముద్ర స్థానం. ఇక్కడ రామేశ్వరంలో సముద్ర స్థానాన్ని అగ్నితీర్థం అని పిలుస్తారు. ఈ సముద్ర స్నానం ఖచ్చితంగా చేయాలి. చాలామంది రామేశ్వరం వచ్చిన వాళ్ళు అగ్నితీర్థంలో స్నానం చేసి 22 బావుల స్నానం చేస్తారు. అగ్నితీర్థంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎర్లీ మార్నింగ్ వ్యూ. ఇక్కడ మా పిల్లలు అగ్నితీర్థంలో స్నానం చేయడానికి కొద్దిగా భయపడుతున్నారు, కొద్దిగా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఇంత నీళ్ళు చూసి, ఇంత సముద్రంలో ఇంత నీళ్ళు చూసాక ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదండి. ఫైనల్లీ వాళ్ళ నాన్నగారితో వెళ్ళారు.
వేవ్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూడండి, ఎంత బాగా వచ్చేస్తున్నాయో. పెద్దగా వేవ్స్ అనేవి రావండి. మా చిన్న పాప స్నానం అయిపోయిందండి. ఈ అగ్ని తీర్థంలో మా పిల్లల స్నానం పూర్తయిపోయింది. ఇక్కడ అగ్ని తీర్థంలో స్నానం ముగించుకొని మేము 22 బావుల స్నానం దగ్గరికి వెళ్ళాము. దీనినే 22 తీర్థాల స్నానం అని కూడా అంటారు. చాలా విశేషం ఇక్కడ స్నానం చేయడం. భక్తులు ఎంతో శ్రద్ధతో దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 22 బావుల స్నానం దగ్గర వీడియో. ఇక్కడ వీడియో తీయడానికి అలో చేయడం లేదు. నేనే అలా తొందరగా వీడియో కొంచెం క్లిప్పింగ్గా తీస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బాల్టీస్తో మనకు నీళ్ళు పోస్తారు. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక్కరికి 25 రూపీస్. 25 రూపీస్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే వాళ్ళు జస్ట్ మన తలపై నీళ్ళు చల్లుతారు అంతే. అలా కాకుండా మనం బయట కొంతమంది నిలబడతారు వైట్ డ్రెస్సెస్లో బాల్టీ పట్టుకొని. వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటే ఒక్క పర్సన్కి 200 నుంచి 250 ఛార్జ్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒక్క బాల్టీ మన మీద పూర్తిగా పోసేస్తారు. అంటే అలా 22 బావుల నుంచి 22 బకెట్లు ఒక్క పర్సన్ మీద పడతాయి. అందుకనే వాళ్ళని మాట్లాడుకోవడమే బెటరు. 22 తీర్థాల స్నానం చాలా విశేషం. మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా చాలా నయం అవుతా అని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు, స్నానం చేస్తారు. ఇక్కడ వీడియో అస్సలు తీయడం వీలు కాలేదు. వీడియో తీయొద్దని చెప్పారు, కానీ జస్ట్ నేను చిన్న క్లిప్లో ఇట్లా వీడియో తీయడం వల్ల ఈ క్లిప్ అనేది ఇలా రివర్స్లో వచ్చేసింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళే రూట్లో సైడ్లో ఇలా పెట్టుకొని ఉన్నారు. చిన్న స్టాల్ లాగా ఇవి అమ్ముతున్నారు. ఇవి చూస్తున్నవి కాళ్ళ మసాజ్. ఇక్కడ కాళ్ళ నొప్పులు ఉన్న, బాడీ పెయిన్స్ ఉన్న వీళ్ళ ఆకులతో ఆయుర్వేదిక మెడిసిన్ ఇది. వీటితో మర్దన చేసి మసాజ్ చేసి పూర్తిగా నయం చేస్తారు అని చెప్తున్నారు. ఇలా వెళ్తున్న దారిలో చిన్న స్టాల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న చీరలు వచ్చేసి ఒక్క చీర 150, 200, 400
ఎలా ఉన్నాయి. చీరల క్వాలిటీ అంటే ప్రైస్కి తగ్గట్టు అని చెప్పొచ్చు, కానీ 100 రూపీస్కి 150కి చీర వస్తుందంటే చాలా చాలా గొప్ప విశేషం. ఇప్పుడు మీకు చూపిస్తున్న చీర 150 అని చెప్తున్నాను, కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. 150 రూపీస్కి చీర రావడం అనేది గ్రేటే కదండి. 150కి ఈ రోజులో ఏమొస్తుందండి. క్లాత్ బెటర్. జస్ట్ చూసాము అంతే, మేమైతే పర్చేస్ ఏం చేయలేదు. మేము జస్ట్ దర్శనానికి వెళ్ళే టైంలో విజిట్ చేసాము. దర్శనానికి వెళ్ళే టైంలో ఫోన్ అలో లేదండి. దర్శనం ముగించుకొని బయటికి వచ్చే దారి లోపల, అంటే ఆ టెంపుల్లోనే మెయిన్ టెంపుల్లో ఫోన్ అలో లేదు. కొద్దిగా దర్శనం ముగించుకొని బయటికి వచ్చాక ఇలా ఫోన్ అలోడ్ ఉన్నది. అందుకే చిన్న చిన్న క్లిప్ రూపంలో మీకు ఈ వీడియోస్ అన్నీ చూపిస్తున్నాను. స్తంభాలు, పైన ఉండే డెకరేషన్, ఇది గరుడ స్తంభం అండి. ఇక్కడ చిన్న నంది ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది చిన్న నంది అక్కడ ఉంది, చూడండి. రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 6 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుందండి. 7 to 12, 12:30 ఆ మధ్యలో దర్శనం ఉంటుంది. మళ్ళీ 12:30 తర్వాత గుడి మూసేస్తారండి. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. మేము మార్నింగే వెళ్ళామండి దర్శించుకోవడానికి. ఇక్కడ తమిళనాడులో అన్ని గుళ్ళు అలాగే ఉంటాయండి. ఆఫ్టర్నూన్ మూసేసి ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 3:30, 4:30 అలా 3 to 4:30 లోపు అన్నీ ఓపెన్ చేస్తారండి. మళ్ళీ నైట్ వచ్చేసి 8, 8:30 లోపు అన్నీ మూసేస్తారు. ఇక్కడ మార్నింగ్ తమిళనాడులో అన్ని టైమింగ్స్ ఇవే అండి. ఒక 1/2 hour అటు ఇటుగా ఉంటుంది, జస్ట్ అంతే. మా పిల్లలు ఇక్కడ హారతి తీసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేసింటే 22 తీర్థాల స్నానం దగ్గర కోడి తీర్థం స్నానం అనేది మీకు
ఒక బావి అని కనిపించి ఉండేది. ఆ కోడి తీర్థమే ఇక్కడ కౌంటర్లో 20 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు. ఈచ్ వన్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్. ఈ కోడి తీర్థం బాటిల్. ఇక్కడ ప్రసాదం అంటూ ఏమీ పెట్టరండి, మనము కొనుక్కొని తినాలి. ఇక్కడ చూడండి, ఈ బోర్డులో లడ్డు 100 గ్రామ్స్ వచ్చేసి 20, 30, పొంగల్, అప్పం ఇలా రాసి ఉంచారు. ఆ ప్రైజెస్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ స్పెషల్గా అంటూ ప్రసాదం అంటూ ఏమి ఇవ్వరు. ఇలా వచ్చే దారిలో ఇక్కడ చూస్తున్నవి క్లాత్ పీసెస్. ఇవి అమ్మవారికి సమర్పించిన బట్టలు. సమర్పించినాక వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటారు. ఈచ్ వన్ పీస్ వచ్చేసి 50 రూపీస్. ఏ పీస్ తీసుకున్నా 50 రూపీస్కి ఇస్తున్నారు. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. షర్ట్ పీస్, ప్యాంట్ పీస్, టవల్స్, ధోతీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ క్లాత్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా 50 రూపీస్ అంటున్నారు. అమ్మవారికి సమర్పించినవి, స్వామివారికి సమర్పించినవి, సారీ అమ్మవారికి కాదు, స్వామివారికి సమర్పించినవి. ఇక్కడ చూస్తున్నవి టవల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. టవల్స్, ప్యాంట్ పీస్, షర్ట్ పీస్. జస్ట్ మేము చూసామంతే, ఏం పర్చేస్ చేయలేదు. మేము దిగిన ఫొటోస్ కొన్ని యాడ్ చేసాం.